ఇంత పొద్దు ఎక్కింది ఇంకా పోవండి లేదా మీరు? ఇప్పుడు ఎంతసేపు అయిద్దిరా నీకు పని చేసుడు గింతంతా ఆకలి బాగా. అటు పోయి దుడ్డుని కట్టేసి గడ్డి పట్టుకొని వచ్చే వరకు అన్నం అయ్యేది ఉండేనట. అడిగి పోయిన పెట్టుకోలేదు. అటు బియ్యం బుక్కి కడుపు నింపుకొని తట్టున్నావు గాను అంతే పని మీది. ఆ ఎండకోతనే ఏర్పడతాయి ఎంత అదే మీది. పేరుకే ఇద్దరం చెప్తాంది జరిగిన బియ్యంగా గంజలో అడిగి పెట్టిపోయంటే అత్తమ్మ నాకు శాతం అయితే లేదు పెట్టిపో అని బట్టి నీకు చెప్పరానే చెప్తే చేస్తాంది అక్కడ సరిగానే ఇన్ని బియ్యం బుక్కి దాని పేరు చల్లవాడు ఇంకేందిగా ఇన్ని బియ్యం ఎలా బుక్కిన అత్తమ్మ 2 అట్లా బుక్కినాయి అంతే. సరే మీ లొల్లి ఏం పెట్టుకుంటారు కానీ అవ్వ ముచ్చట చెప్తేనే ఆ పాలియే బర్రెని తోట పట్టుకుని పోతే అందరు అడుగుతుర్రే ఈ పాలియే బర్రెని పట్టుకుని మేపుతున్నారు పడా అంటుర్రు. దాన్ని తీసేద్దాం. ఏంద్రా బరి నమ్ముతావా? ఎవరో నీకు చెప్పినాడు ఆయనకి బుద్ధి లేదు నీకు బుద్ధి లేదు. మంది మాటలు పట్టుకొని మారవాణం పోతున్నట్టు వచ్చే వరకు ఇల్లు కాలిపోయిందట. దానికి ఏం పెట్టుబడి పెడతానవురా? గింతంత గడ్డి ఎత్తాన్నావు ఇంటి మందం ఇస్తాంది పాలు సారయా మళ్ళీ ఇట్లా మాట్లాడావు. దానికి పెట్టే తిండి ఇంకో బర్రె కట్టినావు అనుకో 5 లీటర్ల పాలు ఇస్తుంది. దీన్ని ఏందో అట్టిగా మేపడు అవుతుంది గిన్నెని పాల కొరకు. ఏ అత్తమ్మ ఆయన అన్నది నిజంగానే. అది ఇచ్చే బుత్తాన్ని పాలకు దాన్ని పొలం కాయ తీసుకుపోయి కట్టేసి మేపి మళ్ళీ తీసుకొని రావాలన్నా రోజు తప్పక తీసేదానికట. అబ్బా నువ్వు అన్నది కూడా నిజమేనే. ఇక వేరే బర్రెని తెస్తే దాన్ని కట్టేసులు లేదు ఇడుసులు లేదు దానికి మాతేసులు లేదు. అది మాతమయ్యేది నీళ్ళు తాగది నిలుసుండి బుడ్డాడు పాలు ఇస్తుంది అప్పుడు విండుకుందురుతి. అన్ని పరాశకాలు మాట్లాడతావు అత్తమ్మ నువ్వు. మరి అవ్వా నువ్వు ఏమన్నా మంచి తిట్టినా మంచి కొట్టినా మంచి ఆ మంది మాటలు చూస్తే ఈ బర్రె ఉండదు. ఆ బర్రె నమ్మాలి ఏదిరా మన దొడ్లో పుట్టిన బర్రె మన చేతుల్లో పెరిగింది. ఈ మంచి సంపద ఉంచుకుంటే నువ్వేం గిట్లా అనబడుతువేమరా? మన దొడ్లో పుడితేంది మంది దొడ్లో పుడితేంది అత్తమ్మ. పాలి అని బర్రె ఉండేందుకు దాంట్గా సప్పుడు ఏ కమ్మకనట. ఏమో ఇక మీతో ఉన్నాడు చేసుకోరు ఇంకేది మీ ఇట్ట ఉన్నాడు చేసుకోరు. మన ఇంటి కాదు కదా అటే పో మరి ఇక అమ్ముడు పెట్టిపోయాలి కానీ ఇక అమ్మినాక మరి మళ్ళీ ఇంకో బర్రె ఎందుకు మంచిగా తినచ్చు కూర్చుండచ్చు. ఇక బర్రె వద్దు. 5 లీటర్ 10 లీటర్ వచ్చే బర్రె తెస్తా. ఇప్పుడు మన బర్రె గోడిని పాలు ఇస్తుంది. పెద్ద బర్రెని తెస్తే నీకు 5 లీటర్ల పాలు ఇస్తుంది. ఈ మందుల గడ్డి తిని ఏ బర్రె ఇస్తుందిరా 5 లీటర్ల పాలు? ఇయ్యదా మనం మందుల గడ్డి ఎందుకు ఎత్తున్నాయి? మంచి గడ్డి కొత్తెత్తలేమా? సోన్ గడ్డి పెడితే కలక చప్ప అదంతా కోసేవాడుతాయి ఇంకేంది. ఏమోరా మీద సాగాలంటారు మీ ఇష్టం వచ్చిన పని చేసుకోరు. మరి పాలేరు బర్రె ఎందుకే నీ మంది ఏమంటారు? తోట పట్టుకోపోగా నేనేమంటానా మళ్ళీ ఈ బర్రెని ఆ బర్రెని తెచ్చడానికి కొడక తినుకుంటా కూర్చుండొచ్చు. ఇక ఏది దేకూరి గివే ఇక పరాశకాల మాటలు అంటే మీ అవ్వ బాగానే మాట్లాడుతుంది. నేను చెప్తే అర్థమవుతుందా నీకు? పాలు ఇస్తలేదు బర్రె దాని బాధ వేరే బర్రెని తెచ్చుకుంటే 5 లీటర్ ఇస్తా అంటున్నానే. అమ్ముకుంటే పైసలు వస్తాయి కదా. ఇప్పుడు ఏందిరా మీకు ఈ బర్రెని అమ్మాలని ఉంది అమ్ముకోర్రి కొత్త బర్రెని తెచ్చుకోర్రి. నేను చెప్పు తింటారా ఏంది? ఇంకేంది మీ అవ్వ అమ్మమ్మన్నది కదా ఆ బ్యాలెన్స్ చేస్తే ఆయనకు ఫోన్ చేసి రమ్మను అమ్ముదాం. ఇటీ మరి ఫోన్ ఇటీ ఫోన్ చేస్తా ఇప్పుడే చేస్తా బ్యారగానికి. హలో హలో అన్న మా దగ్గర ఒక బర్రెని కొంటా అదే మీరు అమ్మాయితందుకే ఉంటారు నేను కొనేతందుకే ఉంటాను నేను కొంటానే. సరే మరి రారే మరి మా దగ్గర ఉన్నది బర్రె మంచిగా పాలు 5 లీటర్ ఇస్తుంది మంచిగా ఉన్నది బర్రె. ఎక్కడ ఉంది అన్న బరే? ఇక పొలం కడ కట్టేసిన మరి నువ్వు వస్తా అంటే పోయి అడుగు పోయి మాట్లాడదాం. నేను ఈ పక్కూర్లో ఉన్నా బర్రెని కొంటున్నాడు ఒకటి ఇక్కడ ఇంకో 15 నిమిషాలు అవుతుంది 15 నిమిషాలు వస్తా డైరెక్ట్ పొలం కాడికి వస్తా మరి. సరే అన్న రాయే. సరే అన్న. ఓకే మంచి అన్న ఇటు లాస్ట్కుంటా మా ఇల్లు. సరే అన్న. ఇది లాస్ట్కో ట్రాన్స్ఫారం కాడ ఉంటుంది. ఓకే అన్న. సరే అన్న వచ్చిన వాళ్ళకి ఫోన్ చేస్తా. సరే ఓకే మంచి అన్న. అవ్వా బర్రె అమ్ముడు పోయినట్టే కలచ్చు. ఇక నువ్వు అమ్మనే తలుచుకుంటే అమ్ముడు పోయినట్టు కలెక్ట్ అంటే ఉన్నట్టు కలెక్ట్. పోరే అన్నం అని అనుకోరు చెప్పిన పోదాం. పో వండుకొని తిని పోరి. బర్రెని అమ్ముకున్నట్టు అన్నం వండుకొని తినరాదా? పోయమ్మే నువ్వు బియ్యం బుక్కు నేను కూర్చో నడు.
పని అంటే శాతగా దాని లెక్కనే చేస్తాను. అది తిట్టినట్టే నువ్వు చేసినట్టు. ఇది బక్క ఉంది, ఎప్పటి పాలు ఇస్తుందా ఇది? ఇస్తుందన్నా 5 ఇస్తుంది. ఇది ఎన్ని తల్లి అన్న ఒకటే ఇద్దా మళ్ళీ కట్టిందే. ఇది పాలు బాగా ఇచ్చినట్లేదు కానీ ఇస్తుందా అన్న మీ అబద్ధం బక్క ఉన్నది. గడ్డి లేక అది అట్లా నీకు బక్క పడ్డదని మేము చెప్పనే పడుతుంది. గడ్డి మావుంది కానీ మేమే కొద్దిగా అరుచుకుంటూ తక్కువ అవుతుంది. అటు ఎటు అటే పోతున్నాం అందుకనే ఇక చూస్తాను అట్లా. ఇప్పుడు ఎంత మరి అన్న దానికానే దానికి 65,000 చెప్తున్నాయి అన్న. అది చూస్తే బక్క ఉన్నది, అది లీటర్ పాలు ఇచ్చేటట్లేదు. గదానికి 60,000 పెడతారా? 6,000 ఇస్తానే. 6,000 ఏందన్న ఏం మాట్లాడుతున్నాయి? 2 నెలలు పాలు పోసిన అనుకో అవే వస్తాయి పైసలు. నువ్వేం అడిగినట్టే దాన్ని. గింతంత నాటుకోడి పిల్ల కావాలంటే 500-600 పెట్టండి అత్తలేదు. నువ్వేం బర్రెకి 6,000 అంటున్నావు. పోయి భార్య కానివేనా నువ్వేమన్నా? గింత గొర్రె పిల్ల అత్తలేదు 6,000 పెడతాయి. 10,000 పెడతారు గొర్రె పిల్లకు. మొక్క ఏంటన్నా అద్దంలో చూసుకున్నావు నువ్వు? ఏది 12,000 ఇస్తా, 2 తీసుకొని రాపో. అమ్మ ఇది చూడు బొక్కలని తేలింది, అది ఏ పాటు ఉంది. బర్లకు రేట్ లేవు, మీరు మంచుకు మాట అంటారు కానీ ఇది అంత పెట్టరా దానికి. అన్న బర్రె ఏడ పక్క ఉంది, రింగులో బర్రె పెయ్య కాదు ఇది అన్న. నువ్వు కొద్దిగా చూసన్న మాట్లాడలే మాలతో ధర కొద్దిగా మాలతోటే కానీ అన్ని బొక్కలే ఉన్నాయి, లీటర్ పాలు ఇచ్చేటట్లేదు. ఇప్పుడు బర్లకు కూడా రేట్ లేదు కదా. రేట్ లేదే 60-70 పెట్టి కొనుక్కోపోతుర్రా బర్రెను. ఇక అన్న ఇవన్నీ కాదే ఈ 60,000 ఏమి ఇస్తా 50,000 పట్టుకుపో. ఏంద్రా 10,000 తక్కువనారా? అంత మనిషి అనబట్టే బర్రె బొక్కలు లేని అనబట్టే ఇప్పుడు నువ్వు బర్రె పట్టుకొని కాదురా, ఇప్పుడు నువ్వు 10 తక్కువ అన్నావు, తాను ఇంకో 10 దించుతాడు. ఏం భార్యం రా నువ్వు? ఎప్పుడు సరే తను అడుగుడు సరే. అన్న 50,000 ఇస్తావు పైసలు అంత ఏ కాదే 50,000 కాదు. మరి ఎంత ఇస్తావన్నా చెప్పు నువ్వే. అక్క ఈ పొద్దాక బేరం వద్దు, ఇగో నెట్ క్యాషు 10,000 ఇస్తా. ఏంద్రా భీమా 10,000కి ఇస్తావారా బర్రెను? ఉండండి రా, బర్రె నమ్ములేదేం లేదు. గింత అంత పేదకి ఎడుతురు 10,000 అనగా. భార్య వద్ద అంటే బర్రె నమ్ముతున్నాను కూడా మంచిగా ఉందా అన్న? కొద్దిగా మంచి రేట్ అడిగాక మీద ఆడ కొద్దిగా పరిశ్రమ ఆడ కొద్దిగా పరస్కం కాదే, బర్లకు రేట్ లేదు. ఇక 10,000 ఇప్పుడు నెట్ క్యాష్ ఇస్తా, బర్రని ఇప్పుడే కొట్టుకోపోతా. ఇస్తేనే లేకపోతే లేదు. ఇక అవి బర్లకు రేట్ లేవు ఇప్పుడు. నువ్వు అన్న రేటు ఒకప్పుడు ఉండే. అన్న నీ బేరం గిట్టేటట్టు లేదు కానీ ఇక నువ్వు అన్న వేరే వాళ్ళకి అని చెప్పుకుంటావు. బర్రె నమ్ములేదేం లేదు. మళ్ళీ వేరే వాళ్ళకి ఎందుకు అమ్ముడు? ఆ వేరే వాళ్ళకి 5,000 అంటాడు. ఇస్తావా? మీరు ఇచ్చేటట్లేరు. ఇక గురి మరి నేను ఇంకో కాడికన్నా ఇంకో బేరం చేసుకుంది. నువ్వు ఇక 10,000 గిట్టినప్పుడు నేను చెప్తాను. ఏ బొత్తులో నువ్వు తీసేసినట్టు అడగబడితే అన్న అని లేవన్నా రేట్లు లేవన్నా. రేట్లు ఉంటే నేనే పెడతా కదా. 10,000-20,000 ఎక్కువ పెడతా నేను. రేట్లు లేదు నేను చెప్తా చెప్పు ఒకసారి. ఎట్లయినా మేము అమ్ముతామని అగ్గో కౌలు దుబ్బసేనా అడుగుతాను నువ్వు. ఉండండి రా, ఎత్తుగా తిరుగుతున్నావురా, నీకు బాగా బరువు అవుతుంది. ఎక్కువ పాలు బాగిస్తున్నాను. ఆడేందే గంత తక్కువ అడుగుతాడు అని మొత్తం మేకపిల్ల కడినట్టు 10,000 కడుతున్నాడు గంత పెద్ద బర్రెను. ఆడేనా బేరగాడేనా? మరి మనమే అమ్మితే ఎంత కడుగుతారు? రగ్గంతకే అడుగుతాడు. ఇప్పుడు వీటికి ధరలు లేవు, దిగిపోయినాయి అంటలేడా? రేట్లే పడిపోయినాయి అనబట్టే అన్నీ ఎట్లా కొనాలి అనబట్టే ఏం చేస్తావురా? నీకేమో అమ్మేదాకా మనసులో పడతలేపాయ. ఇక్కడ బేరాలకు చెప్తే గట్లనే తక్కువ అడుగుతారు కానీ ఆ గంగాధర అంగడికి పోదాం బర్రెని వేసుకొని ట్రాలీలా. ఇక గంగాధర అంగట్లో పెడతారు రేటు పట్టే అంత. రేట్లు పడిపోయినాయి అని చెప్పనే పట్టే మళ్ళీ గంగాధర అంగడి పోదాం అనే పడుతుంది. ఇక ఏం చెప్పాలి నేను? నీకు కూడా మనసులో పడతలేదు కదా అంగాళ్ళు తిరగాలి బర్రెని అమ్మాలని. ఊకాద్దమ్మా ఒకటి ఒర్రుతా అంటావు నువ్వు. అమ్మని రాదు ఏమైతుంది ఇప్పుడు? అదన్నా పుట్టాన్ని పాలిస్తుందా? పోర్రి పండ్లని పలారం అమ్మి రా పోర్రి. అమ్ముతా అన్న కాంచెలు ఒకటే వదులుతా అండి మీ అబ్బా. జస్ట్ 2,500 కడితే చాలు, మీరు 120 గజాల ప్లాట్ అయితే గెలుచుకోవచ్చు. మీరు షాక్ కావాల్సిన అవసరం లేదు. 100% ఎటువంటి స్కామ్ కూడా కాదు. ఈస్ట్ ఫేసింగ్ తో ఉన్న ఈ ఫ్లాట్ మంచిగా ఇల్లు మిడిల్ ఉంటది. వీళ్ళు ఈ లక్కీ డ్రా స్టార్ట్ చేసి 1 వీక్ కూడా అయితే లేదు కానీ
పైగా టోకెన్స్ అయితే అయిపోయినాయి. ఈ ప్లాట్ ఎగ్జాక్ట్ గా ఎక్కడ ఉందంటే ఇక అవ్వా నాకు ఒక ఐడియా వచ్చింది. ఏ గిటే ఈ గడియారు కానీ మన బర్రె లక్కీ లాటరీ పెడదాం. లక్కీ లాటరీ ఏంటిదిరా? అరే నువ్వు చెప్పేదానికి ఏం లేదత్తమ్మా, షిట్టీలు వేస్తాము, షిట్టీల పేర్లు రాసి ఆ షిట్టీలలో ఒక్క షిట్టీ తీస్తాము, దాని లెవెల్ పేరు వెళ్తే వాళ్ళకే బర్రని ఇస్తాము అన్నట్టు మనం. ఇక సిట్ వెళ్ళిన వాళ్ళకే కదా అట్టుగా తెచ్చడం మన బర్రెను. లాస్ కాదా? ఆ ఉన్నా కానీ 4 వద్దులు పాలు ఇస్తుంది. నీ అవ నువ్వేమన్నా అట్టుగానే ఇస్తావా? ఒక్కొక్క సిట్టికి 100 రూపాయలు అసలు చేస్తావు. అట్లా 500 సిట్లు అమ్ముడు అనుకో, 500 ఎన్ని అయితే లెక్కే 50,000. 50,000 అవుతాయి. అబ్బాయి ఇదేదో మంచిగా ఉన్నది కదా, అమ్మితే 10,000 వస్తాయి. ఇట్లా షిట్టీలు వేసినాం అనుకో 50,000 వస్తాయి మనకు. ఇప్పుడు లాటరీ సిట్ పెడతాం కదరా, ఆ సిట్టీలు వచ్చేదాకా చూద్దాం. సిట్టీలు వచ్చినాక వాళ్ళు పైసలు కడతారు కదా మనకు, అవి ఉంచుకుందాం. మన బర్రెని ఉంచుకుందాం. బర్రెని దాదాపు సిట్టీలు తీయకపోతే అయిపోయాయి. బర్రె మనకు ఉంటుంది, పైసలు మనకు ఉంటాయి. అంతరు పట్టుకొని ఊరంతా తురికించుకుంటా, అన్ని కొంపలు ముంచే పని చేస్తే ఏందత్తమ్మా నువ్వు? అట్లా చేస్తారా ఎవరన్నా? అట్లా చేయొద్దు, ఇట్లా చేయాలి. మన వేళ్ళు కూడా షిట్టీలలో రాసేయాలి. అప్పుడు మన పేరు వెళ్తుంది, తీసుకోవాలి. మనకి బర్రె మనకే, పైసలు మనకే. అని మరి గన్ని సిట్టీలల్లో మన సిట్టి అని ఎట్లా తెలుస్తుంది? ఎరక పెట్టుకోవాలి అత్తమ్మా, గుర్తులు పెట్టుకోవాలి. నేను అట్లాగే బావా అదన్నట్టు అన్ని సిటీలో మన పేరు రాసుకున్నావు సరేనా? అలా నత్తున్నారు ఇడికి ఫోన్ పే చేస్తారు. మన సిటీ నెంబర్ వెళ్తే అంత చూస్తే అయిపోయి మనకి బర్రె దక్కితే పైసలు దక్కుతాయి. ఈ ఐడియా మంచిగా ఉందిరా. ఇవాళ రేపు ఫోన్లు భూములు కానీ జాగులు కానీ అన్ని ఫోన్ పైన ఉంటాయి తెలుసా? ఇగో తక్కలపల్లి గ్రూప్ ఉన్నది, తాటిపల్లి గ్రూప్ ఉన్నది. వాళ్ళ గ్రూప్లో వీళ్ళ గ్రూప్లో ఒకటి వేసిన అనుకో వాళ్ళే కొంటారు కలచ్చు. అవును, రేపు భూములు, బండ్లు, కార్లు అన్ని లక్కీ డ్రా అని పెడతాళ్ళు, దాంట్లో వెళ్ళిన వాళ్ళకి ఇస్తాళ్ళు అంతే. నాకు కదా నేను తెలుసా మరి. మనం కూడా ఏ బర్రె కడుకోదాం, నువ్వు వీడియో తీయమచ్చా, నీ అవ్వను మీ ఇద్దరు చెప్తాం మంచి వీడియో సరేనా? పన్నడు. అవ్వా నేను చెప్పినట్టు నువ్వు మాట్లాడు, నేను కూడా మాట్లాడతా. ఏ నువ్వు వీడది ఇంకో ఫోన్లో నేనేం చేయాలరా? ఇట్రా ఇన్ను ఇటుంటే ఇట్రా మంచిగా వీడు ఇటువా వీడది మంచిగా మాట్లాడు రే సరేనా? ఫస్ట్ బర్రె కంచి తిప్పుతా చూపెట్టు. హాయ్ ఫ్రెండ్స్, మా బర్రెకైతే లక్కీ డ్రా పెడుతున్నాం. ఏం లేదు, బాగా పైసలు లేవు, ఓన్లీ 100 రూపాయలే లక్కీ డ్రా. అవ్వా నువ్వు కూడా చెప్పు. హాయ్ ఫ్రెండ్స్, మా బర్రెకు లక్కీ డ్రా పెడుతున్నాం. మీరు వచ్చేటోళ్ళు రావచ్చు. ఇక్కడ లక్కీ డ్రా చిట్టి జరుగుతుంది. మేము ఇక్కడ ఫోన్ పై పెడుతున్నాం, ఫోన్ పైకి కొట్టచ్చు. చిట్టీలు ఎత్తాం ఆఖరికి 100 రూపాయలు. లోకల్ బర్రె కాదు, మంచిగా రింగులో పెయ్య గవిడి బర్రె. పొంటకు 5 లీటర్ ఇస్తాయి, పొంటకు 5 లీటర్. ఫ్రెండ్స్ కావాలంటే మీరు రారి, ఆడ ఫోన్ పే నెంబర్ ఇస్తాం, దానికి ఫోన్ చేయరి. ఏ మంచిగా వచ్చినా వీడా? సూపర్ వచ్చింది వీడియో, మంచిగా వచ్చిందానే. ఈ వీడియో చూసే కొన్నోళ్ళో కొంటారు టికెట్ తెలుసా? చలో 10 మంది వస్తారు. రావాలి. సారీ అది అది గ్రూప్లో అంటే గ్రూప్లో ఎత్తా, అన్ని గ్రూపులలో ఎత్తిగా బాబీ అయిందా? గంట మంచిగా వచ్చింది, మంచిగా వచ్చింది. మాకు భయం వచ్చిందా రాలేదని. వేసిన గ్రూప్లో అన్నిట్లో వేసిన. ఏమారా మరి మొన్న లక్కీ లాటరీ అంటే ఇంకా కాలేదా? మా ఇరు కానీ ఒక 2 తక్కువ పడ్డాయి 500కు. నీ 2 తక్కువ ఉంటే ఏమైతే అని తేలేవు. ఆయన 2 కానీ రాదమ్మా, అన్నీ మీరే సాగాలంటారేమే. సరే తేపోయా, ఆ బాకెట్ పట్టుకురా పోయిట పో. తేపోలే ఇద్దరు అయితే మంచిగా పైసలు ఎక్కువ అనుకుంటున్నావు కానీ ఆ లేవల్ వచ్చేటోళ్ళు అయితే ధరకే చేస్తారు. ఎవరి చేత ఇస్తారే? ఆగు, మనమే తీద్దాం, ఎవరి తెలియకుండా. సరే అట్లాంటవా? నువ్వు ఒక పని చేయి, వీడది అవా నువ్వు చిట్టిది. నువ్వు తీయలేవరుగా నేనేం లేచి రావాలి. నువ్వేది నీ చేతలే తీయరాదమ్మ, లచ్చింగలే చేయని ఇది. నువ్వు తీయే. అగో నేనెందుకు తీస్తా, మీ అమ్మని తీయమను. తీయవా? అదే నువ్వు తీయ ఏమైతుందే తీయి.
ఇప్పుడు ఏమైతుందమ్మా నువ్వు తీస్తే ఏమవుతుంది చెప్పు ఏనంది నా పాప పనులు ఉన్నాయి సైతం అయ్యా అంటే నువ్వు తీస్తానో పాప పని నేను తీస్తానో మంచి పని అవుతుంది అత్తమ్మ గట్లయితే నేను కూడా తీయను ఉండని ఆలోచన చెప్పిన వాళ్ళు వాళ్ళది అని నేనే ఆలోచన చేసింది మరి తీయి నువ్వే తీయనానే నువ్వేది నువ్వే కదా చెప్పిది సరే ఒక వీడియో పెట్టు. పెడతా పట్టు ముందుగా చెప్పు ఇక్కడ హాయ్ ఫ్రెండ్స్, మనం వారం రోజుల కింద లక్కీ లాటరీ పెట్టినాం కదా బర్రె గురించి. ఈరోజు తీయబోతున్నాం, చూడు రోజులకి వెళ్తా ఉంది. వావా రాజావా నీదే. అదే నాకు ఆ బర్రె నమ్ముడు ఇష్టం లేనందుకు నా పేరు వెళ్ళింది మంచిగా. ఓకే ఫ్రెండ్స్, చూసిరు కదా, మా అవ్వ కూడా ఒక లక్కీ లాటరీకి ఉన్నది. ఎందుకంటే మా అవ్వకు బర్రె నమ్ముడు ఇష్టం లేదు కాబట్టి ఈ బర్రె మా అవ్వకే దక్కింది. సారీ ఫ్రెండ్స్, ఎవరికొకరి దయచేసి. అబ్బా అత్తమ్మ 50,000 వచ్చినాయి మనకు. 50,000 మనకే, ఆ బర్రె కూడా మనకే. ఆ 50,000తో ఇంకో పెద్ద బర్రె తెద్దామా? ఏక 50,000 పెద్ద బర్రె వస్తే మళ్ళీ గిసొంటి బర్రె వస్తే ఇప్పుడు ఏం చేద్దాం మరి? ఇగో ఈ బర్రెని అంగడిద్దాం. ఈ పైసలు నా బర్రె పైసలు, పెద్ద బర్రె తెద్దాం. అబ్బా మంచి మాట ఇంకేందావా? సరే ఇక నీ అంత బుద్ధిమంతులు లేడు. ఈ బర్రె మన అదృష్టం మంచిదైంది మనకు వచ్చిందిరా అనుకుంటే మళ్ళీ ఈ బర్రె నమ్ముడు అయితే మరతలేరు. దానికి చెప్పే ఆ పైసలతో వచ్చింది తెచ్చుకోరు. నేను ఈ బర్రె నమ్మ. ఏందత్తమ్మా నువ్వు ఎవరట ఏదో అటు ఇటు చేసి మనది మనకు ఉంచుకున్నాం బర్రెను మళ్ళీ పెద్ద మళ్ళీ అది చేస్తాను, మాటలు బాగా మాట్లాడతాను. అమ్ముడే ఆ బర్రెను అమ్ముడే ఇక. అంగడి ఎత్తా కదా, పెద్ద బర్రెని ఇస్తాం. పొంటకి 5 లీటర్లు తెచ్చి బాగా అయ్యో 5 లీటర్లు కళ్ళగంటున్నావు కానీ 5 లీటర్లు ఇస్తాయి పో. ఇక ఎన్ని టికెట్లు ఉన్నాయి? 20 టికెట్లు కొన్నా, 100 రూపాయలు అంటే ఏం చేయాలి చెప్పు మరి. ఇక ఇంకా 20 టికెట్లకి ఇట్లా అంటే మరి మా అయ్య 30 టికెట్లు కొన్నాడు. ఇప్పుడు ఏం చేయమంటా చెప్పు మరి. ఇక పోయి పుట్టుబడి గుద్దుడే పై గుద్దుడే మరి. ఇక వదిలే లేదు, ఇక సమస్య లేదు. ఇక గుద్దుడు ఒకటే. ఇక మన ఇద్దరు 50 టికెట్లు కాలం ఎట్లా వెళ్తుంది? బియన్న చూస్తే మేము అందుకో 2,000 పోయినాయి. 2,000 పోయినాయి. 2 ఫుల్ బాటిల్ వస్తుండే తెలుసా నాకు. ఏమైందిరా? ఏంది అన్ననేమో 20 టికెట్లు కొన్నాడు, మా అయ్య 30 టికెట్లు కొనండి బర్రె కోసం. మీ ఇంట్లో వాళ్ళకి ఎట్లా వెళ్తుంది చెప్పు? అరే నీకు వెళ్ళా అంటున్నావురా? మా అవ్వకు ఆ బర్రె అమ్ముడు ఇష్టం లేదు. మా కూడా ఒక సిట్టి ఉన్నది. మా అవ్వకు అదృష్టం మంచిగా వెళ్ళింది. దానికి ఏమంటావురా? మీ ఇంట్లో వేసినట్టుగా అట్టెట్ వెళ్తుంది. 20 కొన్నా, వాడు 30 కొన్నాడు, మీ అవ్వ ఒకటి కొన్నది. ఎట్లా వస్తుంది అట్లా? నువ్వు 20 కొంటేనే 50 కొంటేనే నీ అదృష్టం మధ్య లేదు. మా ఒక టికెట్ కొన్నది అదృష్టం మంచి దానికి వెళ్ళింది. ముఖం మధ్యలో కద్దమ్మలు కొన్నాడు చెప్తాను. ఏంది మా మోకాలు మంచిగా లేవా? అన్న వీళ్ళు కావాలని తీసిరా లవర్ టికెట్ వెయ్యిన్ని. అట్లాగా అన్న 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 అది కాదే. ఏంది అది? అది ఏంది? మామకి వెళ్ళింది కావాలని తీసినావు. అది కాదన్నా చెప్పేది. నువ్వు నీ అదృష్టం మధ్యలో వెళ్ళలేదు, మా అదృష్టం మధ్యలో వెళ్ళింది. అవురా దానికి ఏమంటావురా? గవ్వని కాదు, నువ్వు 30 టికెట్లు అన్ని 20 టికెట్లు కొంటాడా? వెయ్యే నువ్వు ఈడకి మోసం చేస్తావా? మోసం చేస్తావా? అన్న తప్పైంది అంటున్నాను. కావాలంటే ఇంటికి రారు, మీ పైసలు మీకు ఇస్తారే. మళ్ళీ సార్ ఏమే ఇట్లా? సరే బిడ్డ, వస్తా. అప్పటికి ఇంటికి వస్తా. నా పైసలు నాకు ఇచ్చేసాయి, లేదంటే బొక్కల నీళ్ళు వస్తా నీకు. నేను సరే అన్న అర్థమైందా? తప్పైంది. మళ్ళీ ఎవరికి మోసం చేయకు. ఇస్తాను అదే చెప్తున్నా. తెలుసుగా నా 3,000 అన్నయ్య 2,000 అత్తం నా ఇస్తా తీరా. ఇత్తుడు కాదు, పైసలు కావాలి అంతే. ఇంటికి వస్తాం పా. మనం పోందా? పోమా. వారికి మళ్ళీ బొక్కలు నీళ్ళు వస్తా అని చెప్పి ఇక